ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీల గురించి ప్రస్తావించబడింది. ఈరోజు మనము తన భర్త చేసిన అపరాధాన్ని బట్టి తన కుటుంబం అంతటి మీదకి రాబోయే ఉపద్రవాన్ని దైవ జ్ఞానంతో తప్పించినటువంటి అబీగయలు గురించి మనం తెలుసుకుందాం. అబీగయలు అను పేరుకు దేవుని ఆనందం లేదా దేవుని సంతోషం అని అర్థం. ఈమె సుబుద్ధియు రూపసియు కలిగిన స్త్రీ. ఈమె నాబాలు భార్య. నాబాలు చాలా ధనవంతుడు. ప్రవర్తన బట్టి చూస్తే అతడు మొరటివాడును దుర్మార్గుడై ఉన్నాడు. అబీగయలు యొక్క భర్తకు చాలా గొర్రెలు, మేకలు, పశువులు ఉండేవి. దావీదు సౌలు చేత తరమబడుచు తన ప్రాణాలను కాపాడుకున్నట్టుకు ఎక్కడ దాగుకున్నాడో ఆ స్థలమందే నాబాలు అబీగయలు నివసించేవారు. అక్కడ ఉన్నప్పుడు దావీదు సైన్యం నాబాలు యొక్క గొర్రెల కాపరులకు సహాయం చేసేవారు. నాబాను యొక్క గొర్రెల కాపరులు పారాను అరణ్యంలో తన యొక్క మందలు మేపే సమయంలో దావీదు యొక్క సైన్యం అందరూ కూడా నాబాలు యొక్క గొర్రెలకు ఏ హాని జరగకుండా పనివారిని కూడా సురక్షితంగా సంరక్షించేవారు. నాబాలు యొక్క గొర్రెలకు బొచ్చు కత్తిరించే సమయం వస్తుంది కాబట్టి అతడు గొప్ప విందు చేస్తాడు. ఈ విషయం దావీదుకు తెలిసి తన సైన్యంలో కొంతమందిని నాబాలు యొద్దకు పంపి క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని చెప్తాడు. వారు అలానే క్షేమ సమాచారం కనుక్కొని వీరు తన గొర్రెల కాపరులు అరణ్యంలో ఉన్నంతకాలం ఏ విధంగా సహాయపడ్డారో చెప్పి దేవుని సేవకుడైన దావీదు మాకును మీకు తోచినది చేయమని నాబాలుకు చెప్తారు. అయితే నాబాలు మాత్రం దావీదు ఎవడు అని దావీదును తిరస్కరించి అతడు సౌలు దగ్గర నుండి పారిపోయిన దానిని బట్టి అవమానపరుస్తాడు. ఈ విషయం తెలిసిన దావీదు కోపగించి నాబాలును తన కుటుంబాన్ని హతము చేయుటకు తన సైన్యంతో బయలుదేరతాడు. నాబాలు పనివాళ్ళలో ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలు దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పి, ఇప్పుడు దావీదు ఇక్కడికి వచ్చాడు అంటే మన ఇంటిలో ఎవ్వరినీ బ్రతకనివ్వడు, కాబట్టి మీరు ఇప్పుడు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి అని చెప్తాడు. అప్పుడు అబీగయలు ఆలస్యం చేయకుండా జ్ఞానంగా ఆలోచించి దావీదు కొరకును అతని సైనికుల కొరకును కొంత ఆహారము సిద్ధపరిచి తన పనివారికి ఇచ్చి గాడిదల మీద వేయించి ముందుగా పంపి ఆమె వెనక్కి వెళ్తుంది. అబీగయలు దావీదును చూసిన వెంటనే గాడిద మీద నుండి దిగి దావీదు ఎదుట సాష్టాంగపడి గణపరిచి దావీదుతో ఇలా చెప్తుంది, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. నీవు యెహోవా యుద్ధములు చేయువాడు. ఒకడు రాళ్ళు విసిరినట్టుగా నీ దేవుడైన యెహోవా నీ శత్రువును విసిరేస్తాడు అని పలికి తన భర్త తప్పును తన తప్పుగా ఎంచి తనను క్షమించి కానుకలు స్వీకరించమని కోరుతుంది. ఈ విధంగా అబీగయలు జ్ఞానం కలిగి మాట్లాడి తన కుటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడుతుంది. దావీదు ఆమెను దీవించి పంపించేస్తాడు. ఇదంతా జరిగిన తరువాత అబీగయలు తన ఇంటికి వచ్చేసరికి రాజులు విందు చేసుకుంటున్నట్టుగా తన భర్త అయిన నాబాలు ఇంట్లో విందు చేస్తూ ఉంటాడు. జరిగిన సంగతి ఏమీ అతనితో చెప్పకుండా ఉదయాన్నే లేచి దావీదు తనను చంపడానికి ఏ విధంగా వచ్చాడో, తాను దావీదును ఎలా క్షమాపణ అడిగిందో అంతా చెప్పిన తర్వాత నాబాలు దావీదునకు భయపడి గుండె రాయిలా బిగుసుకుపోయి చనిపోతాడు. అది తెలిసిన దావీదు దేవుడు తన పక్షంగా ఈ కార్యం చేశాడని దేవుణ్ణి కీర్తిస్తాడు. తన కుటుంబాన్ని రక్షించుటకు వివేకంగా జ్ఞానంగా వ్యవహరించిన అబీగయలను దావీదు వివాహం చేసుకుంటాడు. నువ్వు నేను కూడా అబీగయలు వలె దైవ జ్ఞానంతో మన కుటుంబములను కట్టుకుందాం.